మహోన్నతుడైన యేసు ప్రభుల వారి నామంలో మీ అందరికీ కూడా ప్రభా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు. ఒక ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవ, మీ పవిత్రమైన పాదాలను బట్టి నేను స్తుతిస్తున్నాను. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు, భూమి చిట్ట చివరి కొనలలో ఉన్న మమ్ములను మీరు గుర్తెరిగి ప్రభా మీరు బయటికి తీసుకొని వచ్చారు. తండ్రి, పాపపు బంధకాలతో అగాధమైన చీకటిలో సాతానుడి చేత బంధించబడి నిరుత్సాహము, తండ్రి పూర్తిగా నిస్పృహ, భయము, భీతులతో బ్రతుకుతున్న మమ్మలను ఎంతగానో ప్రేమించి వాటి నుండి విడిపించి సంతోషకరమైన జీవితమును ప్రసాదించారు. అందును బట్టి నేను స్తుతించి మహిమపరుస్తూ ఉన్నాను, నేను కీర్తిస్తూ ఉన్నాను. తండ్రి, వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలు అమాయకులు ప్రభువా, నీ బిడ్డలు తండ్రి, వారి పట్ల మీరు కనికరాన్ని చూపెట్టి ఒక గొప్ప అద్భుతం చేయండి. మహా విడుదలను వారికి ప్రకటింప చేయమని ప్రార్థిస్తున్నాను. దేవుని నామంలో తండ్రి, వారికి పరిపూర్ణమైన విడుదల, సంపూర్ణమైన సంతోషము, ఆనందాన్ని ప్రతి బిడ్డకు, వారి కుటుంబంలో ప్రతి వారికి నేను దయచేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. జూలై మాసం 31వ తారీఖు 2026 శుక్రవారం. నెహెమ్యా గ్రంథము 12:39 వచనం. ఈ వచనాన్ని గురించి చాలా రోజుల నుండి మాట్లాడుతూ ఉన్నాను. బైబిలు ఒక మహా సముద్రము. ఆ సముద్రంలో అడుగుకు వెళ్తే ఎన్నో ముత్యాలు, ఎన్నో విలువైన కార్యాలు. బైబిలు ఒక మహా విలువైన కార్యములతో నింపబడిన ఒక గని. చదువుతూ ఉంటే ఎన్నో విలువైన కార్యాలు దొరుకుతూ ఉంటాయి. ఆ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవడం మన యొక్క బాధ్యత. ప్రియులారా, దయచేసి ప్రతిరోజు చెప్తున్నట్టుగా ఈరోజు కూడా చెప్తున్నా, దయచేసి వాక్యాన్ని అనేకులకి పరిచయం చేయండి. ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ మదనపల్లి అని సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి. మీలో ఒకవేళ ఎవరికైనా సహాయము చేయాలి, సహకరించాలి అనుకుంటే దయచేసి నా ఫోన్ నెంబర్ 9404661008. దీనికి ఫోన్పే, గూగుల్ పే ఉంది. మీరు సహాయము చేయొచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. యెషయా గ్రంథము 61వ అధ్యాయం బందీలను గురించి నిన్నటి దినాన చెప్పాను. బాగా విన్నారు. ఆ యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనం తరువాత యేసు ప్రభు దినములలో అది నెరవేర్చబడ్డది. ఈ ప్రవచనం యేసయ్యని గురించే. మీరు లూకాస్ వార్త 4వ అధ్యాయం 18వ వచనములో చదువుకున్నట్లయితే అక్కడ కూడా ప్రభుల వారు చెప్పారు. నిన్నటి దినాన ఆ విషయాన్నే చెప్పాను. ఆయన బందీలకు విడుదల ప్రకటిస్తాడనే యెషయా ప్రవచనము లూకాస్ వార్తలో నెరవేర్చబడ్డది. అంటే ఈ రోజున ప్రభు పిల్లలైన మనం ఏ విషయంలో బందీలుగా ఉన్నామో ఆ విషయంలో విడుదల పొందటానికి ప్రభుల వారు మనకు ఒక అవకాశాన్ని దయచేస్తూ ఉన్నాడు. మీరు దేవుని పిల్లలు కదా, ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. ప్రియులారా,
ఎటువంటి విడుదల ఆయన ప్రసాదిస్తాడంటే, మన దుఃఖమునకు ప్రతిగా పూదండని ఇస్తాడని వాక్యము సెలవిస్తాది. మన కన్నీటిని తుడిచేవాడు. ఆ కృపగల దేవుడు మనల్ని ఓదార్చి బలపరిచేవాడు. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తాది. దేవుని పిల్లలు బాగా గమనించాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 34 నుండి 36 వచనం వరకు. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే పాపానికి దాసుడంటే పాపానికి బందీగా ఉన్నాడు, పాపం వానికి యజమాని అని దాని అర్థం. 35వ వచనములో, దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును అని చెప్పాడు. మనము పాపానికి దాసులమైతే దాసుడు ఎప్పుడు కూడా ఇంటిలో ఉండాడు. ఎవరి ఇంటిలో ఉంటారు అంటే కుమారుడు ఉంటారు. ఇప్పుడు వాక్యం వింటున్నటువంటి బిడ్డలు మీరు తెలివైన వారు. మీరు దాసుల, కుమారుల? దాసులైతే ఇంటిలో ఉండరు, కుమారులైతే ఇంటిలో ఉంటారని చెప్పాడు. కుమారుడు మిమ్మను స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులై ఉందురు అని ఇజ్రాయిలు ప్రజలతో ప్రభుల వారు చెప్తూ ఉన్నారు. కుమారుడు మిమ్మను స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులై ఉందురు అని. అంటే మీకు స్వాతంత్రత లేదు. మీరు ధర్మశాస్త్ర సంబంధమైన భక్తులు, ఆచార సంబంధమైన భక్తి, మీకు ఇంకా స్వాతంత్రత లేదు. మీరింకా కుమారులు కాదు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రునిగా చేయాలి. అప్పుడే మీరు స్వతంత్రులై ఉంటారు. అప్పుడే మీరు ఇంటిలో ఉంటారు. లేకపోతే పాపానికి బానిసలై, దాసులై మీరు ఇంటి బయట ఉండవలసి వస్తుంది. ఈ రోజున ఆ ఇశ్రాయేలు ప్రజలతో, శాస్త్రులతో, పరిచయులతో ప్రభులు వారు చెప్పినటువంటి మాట మనతో కూడా చెప్తూ ఉన్నాడు. మీరు కుమారుల లేక దాసుల? దాసులమైతే మనం ఖచ్చితంగా ఇంటి బయట ఉండాలి. ఏ ఇంటి బయట? పరలోకము బయట ఉండాలి. కుమారులైతే ఇంటి లోపల, పరలోకంలో మనం ఉంటాం. ఏది కావాలి, ఏది కావాలని ఆశిస్తున్నావో ఒక్కసారి ఆలోచన చేయి. ప్రభుల వారు చాలా స్పష్టంగా చెప్పాడు. పాపము చేయువాడు ఎప్పుడు పాపమునకు దాసుడై ఉన్నాడు. దాసుడు ఎప్పుడు ఇంటిలో ఉండడు, వాడు బయట ఉంటాడు. కుమారుడే ఇంట్లో ఉంటాడని చెప్పాడు. ఎంత గొప్ప మాట! ఈ రోజున దాసత్వం నుండి విడిపించేటటువంటి మహా ఉన్నతుడైన దేవుడు ఆ బందీ గృహము దగ్గర, గుమ్మము దగ్గర ఒక గోపురములాగా నిలబడ్డాడు. ఆయన మహాప్రభావము కలిగిన వాడు, మహాబలము కలిగిన వాడు. ఆయన దేనినైనా ఎదిరించి విడిపించగల సామర్థ్యత కలిగిన వాడు. ఎన్నో నా జీవితంలో పాపాలు, దోషాలు, అపరాధాలు, రోగాలు, రుణబాధలు, లెక్కలేనన్ని కష్టాలు నా జీవితంలో నాకు ఎదురుపడ్డాయి. అయితే వాటి చేత నేను బందీని అనుకున్నాను. కానీ ఆ కృపగల దేవుని పాదాల చెంత కన్నీరు కార్చి పాపమును విడిచిపెట్టిన తరువాత ఆ బందీఖానాలో నుండి ఆ మహోన్నతుడైన దేవుడు నన్ను విడిపిస్తూ నడిపిస్తూ వచ్చాడు. విడిపిస్తూ నడిపిస్తూ వచ్చాడు. విడిపిస్తూ నడిపిస్తూ వచ్చాడు. వంకర మార్గాలకి వెళ్లకుండా, తప్పు మాటలు చెప్పకుండా, అబద్ధాలు చెప్పకుండా,
వక్రమైన రీతిలో డబ్బుల కొరకు పాల్పడకుండా జాగ్రత్తగా ప్రభు ఇచ్చిన దానితో గంజో మెతుకులో తింటూ, అది కారమో కూరనో తింటూ ఆయన పని చేసుకోవటానికి కృప చూపెట్టాడు. నేను ఐశ్వర్యవంతుని కాదు, అయితే ఐశ్వర్యవంతునే. నేను ఆరోగ్యవంతుని కాదు, అయినా ఆరోగ్యవంతునే. ప్రియులారా, గమనించాలి. ఎందుకు అంటే, నన్ను చేయి పట్టి నడిపిస్తున్న, బందీ గృహము నుండి బయటికి నడిపించిన మహా ఉన్నతుడైన దేవుడున్నాడు, నా యేసయ్య ఉన్నాడు. నేనెప్పుడు పరిస్థితుల వైపు చూడలేదు, ప్రభు వైపే చూస్తూ ఉన్నాను. నాకు మేలు చేసిన దేవుడు నీకెందుకు మేలు చేయడు? నిన్నెందుకు ఆ బందిఖానాలో నుండి ప్రభు విడిపించడు? ఈరోజు ఆయన వైపు చూడు. ఆయన పాదాల చెంత శిరస్సు వంచి కన్నీరు కార్చి, తండ్రిని పరిశుద్ధతను నాకు దయచేయమని కన్నీళ్లతో మొరపెడితే దేవుడు భరించలేడు. ఆయన బిడ్డలు ఏడిస్తే భరించలేడు. ఖచ్చితంగా బందీ గృహము నుండి విడిపించి, దాసత్వం నుండి విడిపించి, నిన్ను స్వతంత్రునిగా చేసి ఇంటిలో నివసించువానిగా చేస్తాడు. ఈ విషయాన్ని దయచేసి మర్చిపోకు, నిర్లక్ష్యం చేయద్దు. అవకాశం ఉంటే ఒక్క నిమిషం ప్రార్థన చేసుకో. మనము బానిసలుగా బయట కాదు, కుమారులుగా ఇంట్లో ఉండు వారినిగా చేయటానికి ఆ మహోన్నతుడైన దేవుడు ఈ అవకాశాన్ని ప్రసాదించాడు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్, ఆమెన్.